సహకారము బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు వారు మనం ఏర్పాటు చేసిన ఈ యొక్క స్టాల్స్ని వారు విజిట్ చేస్తున్నారు. అందరూ అక్కడ జరిగింది కాబట్టి మీరందరూ కూడా నిదానంగా ఉండండి. కొంచెం వాటర్ బాటిల్ కూడా మీకు ఇస్తారు. కలెక్టర్ గారికి స్వాగతం. ఆదినారాయణ గారు, రమేష్ గారు వారిని సందేశించవలసిందిగా సమయాభావం వల్ల జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలందరికీ, ఇక్కడ నెల్లూరు పట్టణ ప్రజలందరికీ బర్డ్ ఫ్లూ అని ఒక వదంతులు క్రియేట్ చేశారు. దీంట్లో ఏంటంటే బర్డ్ ఫ్లూ అంటే తిన్నటువంటి వాళ్ళు ఇక్కడ చికెన్ కోడిగుడ్డు మీద వదంతులు రావటం మీకు నచ్చలేదని ఇక్కడ ఉన్న జనాలు తెలియజేస్తున్నారు. ఎగ్స్ కూడా రాష్ట్రంలో కూడా ఈ యొక్క సమాచారాన్ని మన అందరూ కూడా ప్రచారం నమస్కారము. ఈరోజు ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు మనకు జిల్లాలో ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ సంబంధించిన ఎటువంటి ఇన్సిడెంట్స్ అయితే లేవు. దాని కాబట్టి అయినా కూడా జనాల్లో కొంత భయాందోళనలో ఉంది అని చెప్పి దీనిలో కన్సంప్షన్ తగ్గుతున్నాయని చెప్పి కొంతమంది మాట్లాడడం జరుగుతున్నాయి. సో దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా పౌల్ట్రీ సంబంధించిన చికెన్ కానీ లేదంటే ఎగ్స్ కానీ తినచ్చు అని చూపించుకోవడానికి, దానికి ఒక ఎవిడెన్స్ చూపించుకోవడానికి మనం ఒక అవుట్రీచ్ యాక్టివిటీ ఈరోజు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ, అదేవిధంగా పౌల్ట్రీ అసోసియేషన్, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్స్తో కలుసుకొని జిల్లాలో ఈరోజు యాక్టివిటీ ప్లాన్ చేయడం జరిగినాయి. ఈ యాక్టివిటీలో ఆల్మోస్ట్ సుమారుగా ఒక 3,000 మంది దాకా వచ్చి అటెండ్ చేసి ఉన్నారు. లైవ్గా ఇక్కడ చికెన్ కానీ పక్కనే వండి, అదేవిధంగా ఎగ్ అవన్నీ కూడా వండి వాళ్ళందరికీ సప్లై చేయడం జరుగుతున్నాయి. అదేవిధంగా మీ అందరం సమక్షంలో కూడా ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం, కలెక్టర్, నేను, అదేవిధంగా జేసీ గారు, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ జేడీ గారు, అదేవిధంగా పౌల్ట్రీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా లైవ్గా మీ అందరి ముందు కూడా ఈ చికెన్ కానీ ఎగ్ కానీ తీసుకోవడం కూడా జరిగింది. నా జిల్లా ప్రజలకి చెప్పాల్సినది ఒకటే, ఎటువంటి పౌల్ట్రీ ఐటమ్స్ మీద ఎటువంటి భయాందోళన ఉండడానికి అవకాశం లేదు. మనకు బర్డ్ ఫ్లూ అనేది ఏదో ఒక ఊరిలో ఈస్ట్ గోదావరి వైపు అటువైపు జరిగినప్పుడు కూడా మన సిబ్బందులు వెంటనే యాక్ట్ అయ్యి అది కంటైన్ చేసుకొని ఎటువంటి స్ప్రెడ్ లేకుండా చూసుకోవడం జరిగింది. జిల్లాలో అయితే ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ అని రిపోర్ట్ చేయడం జరగలేదు. అది కాబట్టి ఎటువంటి భయం లేకుండా ఖచ్చితంగా పౌల్ట్రీ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా తినుకోవచ్చు. అది ఎటువంటి కన్సంప్షన్ తగ్గించడానికి వీల్లేదు. మంచి ప్రోటీన్ కాబట్టి దయచేసి అందరూ మంచిగానే ఇంతకు ముందు ఉన్నట్టు ఎటువంటి భయం లేకుండా వాడుకోవాలని మనవి చేసుకున్నారు. థ్యాంక్ యూ.